May I have your attention please? 12721 Hyderabad Hazrat Nizamuddin Dakshin Superfast Express from Hyderabad to Hazrat Nizamuddin. ద ప్రైడ్ ఆఫ్ సౌత్ ఇండియా ద లెజెండరీ గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ని మొదట ఇంట్రడ్యూస్ చేసిన సమయంలోనే ఆ ట్రైన్తో ఎంతోమంది సౌత్ ఇండియా నుండి నార్త్ ఇండియాకి చేరుకునేవారు. ఇలా దాదాపు చాలా సంవత్సరాలుగా ఈ ట్రైన్ ఒకటే అప్పట్లో సౌత్ ఇండియా నుండి కలుపుతూ ప్రయాణించేది. నేను ఈ వీడియో ఆల్రెడీ నా ఛానల్లో అప్లోడ్ చేశాను, చూడకపోతే నా ఛానల్ ప్లేలిస్ట్లో చూడొచ్చు. ఇలా ఉండగా ఈ ట్రైన్ యొక్క డిమాండ్ని అర్థం చేసుకొని రైల్వేస్ ఒక ట్రైన్ని ఈ ట్రైన్కి ప్యారలల్గా మరొక ట్రైన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నారు. అదేవిధంగా ఆ ట్రైన్ ద్వారా హోల్ సౌత్ ఇండియా ప్రజలకి ఢిల్లీ వెళ్లేందుకు బాగా ఉపయోగపడాలని ఆలోచించారు. ఇలా ఆలోచించినా కూడా ఎక్కడి నుండి ప్రవేశపెట్టాలో మాత్రం అర్థం కాలేదు. ఎందుకంటే సౌత్ ఇండియాలో ఉన్న రెండు మేజర్ ప్లేసెస్ అయిన హైదరాబాద్ అలానే చెన్నైలో హైదరాబాద్కి అప్పటికి ఏ ట్రైన్ లేదు, కానీ మద్రాస్ నుండి గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ ఉంది. అయినా కూడా ఈ ట్రైన్ సరిపోవట్లేదు. కాబట్టి ఆలోచించి ఈ రెండు చోట్లని కలిపేలా ఒక ట్రైన్ని ప్రవేశపెట్టాలి అని అనుకున్నారు. కానీ ఈ ఆలోచన మాత్రం ముందుకి వెళ్ళలేదు. మొత్తానికి మద్రాస్ అండ్ సదర్న్ మరాఠా రైల్వేస్ వాళ్ళు అలానే నిజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వేస్ వాళ్ళు రెండూ కూడా స్వతంత్రం తర్వాత ఇండియన్ రైల్వేస్లో విలీనం కావడంతో ఇండియన్ రైల్వేస్ ఈ డిమాండ్ని తీర్చేలా నిర్ణయించుకొని స్వతంత్రం వచ్చిన 3 సంవత్సరాలకి అనగా 1950 సంవత్సరంలో ఒక ట్రైన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నారు. అదేవిధంగా ఆ ట్రైన్ సౌత్ ఇండియాలో ముఖ్యమైన ప్రాంతాల నుండి ప్రారంభించాలని, అది ఒక ట్రైన్గా ఢిల్లీకి చేరేలా ఉండాలి అని ఆలోచించి ఒక కొత్త ట్రైన్ని ప్రవేశపెడుతున్నట్టు తెలియజేశారు. ఆ ట్రైన్ అప్పటి నుండి గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్కి తోడుగా ప్రయాణించడం మొదలుపెట్టింది. ఆ ట్రైన్ గ్రాండ్ ట్రంక్ తర్వాత ఎంతో ప్రయారిటీతో ప్రయాణించేది. ఆ ట్రైన్ ద్వారా ఎంటైర్ సౌత్ ఇండియా అంతా కూడా ఢిల్లీ చేరుకోవడానికి మార్గం కల్పించింది. అదే 1950 సంవత్సరంలో ఇండియన్ రైల్వేస్ ప్రారంభించిన సదర్న్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ని ప్రారంభించినప్పుడు ఈ ట్రైన్ యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఈ ట్రైన్ ద్వారా సౌత్ ఇండియా అంతా ఢిల్లీని కలపాలని ఆలోచించి ఈ ట్రైన్కి అదే పేరుని పెట్టడం జరిగింది. ఈ ట్రైన్ చెన్నై నుండి అదేవిధంగా హైదరాబాద్ నుండి అలానే విశాఖపట్నం నుండి బయలుదేరి ఈ 3 ట్రైన్స్ కూడా కాజీపేట్ జంక్షన్లో కలిసి అక్కడి నుండి ఒకే ట్రైన్గా ఏర్పడి ఢిల్లీకి ప్రయాణించేవి. ఇలా ఈ ట్రైన్ ఒక 15 సంవత్సరాల వరకు ప్రయాణించింది. కానీ మరలా ఈ సదర్న్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో కొన్ని మార్పులు చేసి విశాఖపట్నం నుండి ఈ ట్రైన్లో బాగా తక్కువ ఆక్యుపెన్సీ ఉండడంతో ఈ ట్రైన్కి విశాఖపట్నం నుండి స్లిప్ సర్వీస్ని రద్దు చేయడం జరిగింది. కానీ చెన్నై నుండి ఉన్న స్లిప్ సర్వీస్ని మాత్రం అలానే ఉంచారు. కాబట్టి రైల్వేస్ ఈ ట్రైన్ యొక్క పేరుని కూడా మార్చి 1967 సంవత్సరం రైల్వే బడ్జెట్లో ఒక కొత్త ట్రైన్గా ప్రవేశపెట్టారు. అదే ఇప్పటికీ ప్రయాణిస్తున్న ఎంతోమంది ఫేవరెట్ ట్రైన్ అయిన ద గ్లోరియస్ దక్షిణ్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో హాయ్ ఫ్రెండ్స్, ఐ వెల్కమ్ యూ ఆల్ టు మై ఛానల్ రైల్ జ్ఞాన్. ఈరోజు వీడియోలో నేను దక్షిణ్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ యొక్క హిస్టరీ అలానే డీటెయిల్స్ చెప్పబోతున్నాను. ఈ వీడియో చివరి వరకు చూసి మీకు ఈ ట్రైన్లో ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఉంటే షేర్ చేసుకోండి. అలానే కింద డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ లింక్ ద్వారా నా గ్రూప్లోకి జాయిన్ అవ్వచ్చు. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇంటూ టుడేస్ వీడియో. దక్షిణ్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ని 1967 సంవత్సరం రైల్వే బడ్జెట్లో హైదరాబాద్ నుండి హజరత్ నిజాముద్దీన్ మధ్య ప్రవేశపెట్టారు. అదే సమయంలో ఒక స్లిప్ సర్వీస్గా మద్రాస్ నుండి హజరత్ నిజాముద్దీన్ మధ్య కూడా ప్రారంభించారు. ఈ ట్రైన్ని ప్రారంభించినప్పుడు హైదరాబాద్ హజరత్ నిజాముద్దీన్ మధ్య ట్రైన్ నెంబర్ వచ్చేసి 2122గా ఉండేది. అలానే మద్రాస్ హజరత్ నిజాముద్దీన్ మధ్య 5152గా ఉండేది. ఈ ట్రైన్ ప్రతిరోజు ప్రయాణించేది. అలానే ఈ ట్రైన్ అప్పట్లో ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్గానే ప్రయాణించేది. ఈ ట్రైన్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకి హైదరాబాద్లో 21గా బయలుదేరి కాజీపేట్ జంక్షన్కి తర్వాత రోజు ఉదయం
12 గంటల 20 నిమిషాలకి చేరుకొని అదేవిధంగా మరొక ట్రైన్ మెద్రాస్ నుండి 51గా ప్రతిరోజు ఉదయం 11 గంటల 15 నిమిషాలకి బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 12 గంటల 30 నిమిషాలకి కాజీపేట్ జంక్షన్కి చేరుకునేవి. అక్కడి నుండి ఈ ట్రైన్ ఒకే ట్రైన్గా కాజీపేట్ జంక్షన్లో బయలుదేరి హజరత్ నిజాముద్దీన్కి తర్వాతి రోజు ఉదయం 5 గంటల 40 నిమిషాలకి చేరుకునేది. అదేవిధంగా ఈ ట్రైన్ తిరుగు ప్రయాణంలో 22గా ప్రతిరోజు రాత్రి హజరత్ నిజాముద్దీన్లో 9 గంటలకి బయలుదేరి కాజీపేట్ జంక్షన్కి మూడవ రోజు ఉదయం 1:55 నిమిషాలకి చేరుకుని అక్కడి నుండి మెద్రాస్ వైపు ప్రయాణించే స్లిప్ సర్వీస్ కోచెస్ని వేరు చేసేవారు. ఫర్దర్గా ఈ హజరత్ నిజాముద్దీన్ హైదరాబాద్ ఎక్స్ప్రెస్ 2 గంటల 40 నిమిషాలకి హైదరాబాద్కి బయలుదేరేది. అదే రోజు ఉదయం హైదరాబాద్కి 5 గంటల 45 నిమిషాలకి చేరుకునేది. అదేవిధంగా స్లిప్ ట్రైన్ అయిన కాజీపేట్ మెద్రాస్ ఎక్స్ప్రెస్ 52గా 2 గంటల 20 నిమిషాలకి కాజీపేట్ జంక్షన్లో బయలుదేరి అదే రోజు సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకి మెద్రాస్కి చేరుకునేది. ఇలా చాలా కాలం ఈ 2 ట్రైన్స్ ద్వారా ఈ ప్రాంతాల వారికి ఎంతో బాగా ఉపయోగపడేది. కానీ 1976 సంవత్సరంలో ఎప్పుడైతే తమిళనాడు ఎక్స్ప్రెస్ని ప్రవేశపెట్టారో దీనివలన మెద్రాస్ వారికి మరొక ట్రైన్ అనేది ఏర్పడింది. కాబట్టి కొంతకాలానికి అప్పట్లో ఉన్న మెద్రాస్ హజరత్ నిజాముద్దీన్ మధ్య స్లిప్ సర్వీస్గా ప్రయాణించే ఎక్స్ప్రెస్ని రద్దు చేయడం జరిగింది. 8 సంవత్సరాలకి అనగా 1984 సంవత్సరానికి ఈ స్లిప్ సర్వీస్ని రద్దు చేస్తూ అదే సమయంలో ఒక లింక్ ఎక్స్ప్రెస్గా విశాఖపట్నం నుండి కాజీపేట్ మధ్య ప్రారంభించారు. ఆ ట్రైన్ నెంబర్ వచ్చేసి 6162గా ఉండేది. ఈ ట్రైన్ ద్వారా విశాఖపట్నం వాళ్ళకి న్యూఢిల్లీ చేరుకోవడానికి ఒక ట్రైన్ అనేది ఏర్పడింది. విశాఖపట్నం అనే కాదు, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి కూడా ఈ ట్రైన్ ఎంతో బాగా ఉపయోగపడేది. ఈ ట్రైన్ అప్పట్లో 61గా విశాఖపట్నంలో ప్రతిరోజు ఉదయం 11 గంటల 55 నిమిషాలకి బయలుదేరి కాజీపేట్కి తర్వాత రోజు ఉదయం 12 గంటల 10 నిమిషాలకి అక్కడి నుండి ఈ ట్రైన్ 21గా ప్రయాణించే దక్షిణ ఎక్స్ప్రెస్కి లింక్ ఎక్స్ప్రెస్గా కోచెస్ని అటాచ్ చేసి ఈ 2 ట్రైన్స్ ఒకే ట్రైన్గా అక్కడి నుండి న్యూఢిల్లీకి చేరుకునేవి. అదేవిధంగా తిరుగు ప్రయాణంలో 62గా కాజీపేట్ విశాఖపట్నం మధ్య లింక్ ఎక్స్ప్రెస్ కాజీపేట్ నుండి ప్రతిరోజు ఉదయం 2 గంటల 20 నిమిషాలకి బయలుదేరి అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకి విశాఖపట్నం జంక్షన్కి చేరుకునేది. ఇలా అప్పటి నుండి ఈ ట్రైన్స్ రెండూ కూడా చాలా కాలం ఇలానే ప్రయాణించాయి. 1988 సంవత్సరంలో వచ్చిన నంబరింగ్ మార్పులకి ఈ 2 ట్రైన్స్ యొక్క నంబర్స్ చేంజ్ అయ్యి హైదరాబాద్ హజరత్ నిజాముద్దీన్ మధ్య ఉన్న ట్రైన్ నెంబర్ వచ్చేసి 7021 7022గా అదేవిధంగా విశాఖపట్నం కాజీపేట్ హజరత్ నిజాముద్దీన్ లింక్ ఎక్స్ప్రెస్ యొక్క ట్రైన్ నెంబర్ వచ్చేసి 8561 8562గా మారింది. ఈ ట్రైన్కి 1997 సంవత్సరంలో ప్యాంట్రికా సర్వీస్ని కూడా యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ట్రైన్ని 1998 సంవత్సరంలో ఎక్స్ప్రెస్ నుండి సూపర్ఫాస్ట్గా అప్గ్రేడ్ చేయడం జరిగింది. మరలా ఈ ట్రైన్ యొక్క నంబర్ చేంజ్ అయ్యి హైదరాబాద్ హజరత్ నిజాముద్దీన్ మధ్య 2721 2722గా అలానే విశాఖపట్నం హజరత్ నిజాముద్దీన్ మధ్య 2861 2862గా మారింది. అదేవిధంగా ఈ ట్రైన్కి మరలా 2010 సంవత్సరంలో వచ్చిన నంబరింగ్ మార్పులకి ఈ ట్రైన్ యొక్క నంబర్కి ముందు 1 యాడ్ అయ్యి 12721 12722 హైదరాబాద్ హజరత్ నిజాముద్దీన్ దక్షిణ్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అదేవిధంగా 12861 12862 దక్షిణ్ లింక్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్గా మారడం జరిగింది. ఇలా ఉండగా అదే సమయంలో ఈ ట్రైన్ని బీదర్కి పొడిగించాలని ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది. కానీ రైల్వేస్ ఈ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయలేదు. అదేవిధంగా ఈ ట్రైన్ని హజరత్ నిజాముద్దీన్ కాకుండా జైపూర్కి పొడిగించాలని రైల్వేస్కి 2014 సంవత్సరంలో ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది. కానీ ఈ ట్రైన్ వలన ఢిల్లీ వారికి తప్ప జైపూర్ వెళ్ళడానికి వేరే ఎవరు ప్రిఫర్ చేయరని ఒప్పుకోలేదు. ఎందుకంటే జైపూర్కి వెళ్ళాలంటే భోపాల్ ఉజ్జయిన్ మీదుగానే త్వరగా చేరుకోవచ్చు. కాబట్టి ఎలానో లాంగ్ డిస్టెన్స్ వారికి ఇది ఎలానో ఉపయోగపడదు కాబట్టి ప్రపోజల్ని రిజెక్ట్ చేయడం జరిగింది. ఇలా ఉండగా ఒక చిన్న మార్పు వలన ఈ 2 ఫ్రెండ్లీ ట్రైన్స్ అనేవి పూర్తిగా డీలింగ్ చేయడం జరిగింది. మేబీ ఇదే బటర్ఫ్లై ఎఫెక్ట్ ఏమో. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్స్ బైఫర్కేషన్ జరిగిందో
అదే సమయంలో 2015 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న విశాఖపట్నం నుండి న్యూఢిల్లీకి ఒక ట్రైన్ని ప్రవేశపెట్టారు. అదే ఏపీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఆ ట్రైన్ ఫుల్లీ ఎయిర్ కండిషన్ కోచెస్తోనే ప్రయాణించేది. కానీ ఆ ట్రైన్లో ప్రతిదీ ఒక ప్రాబ్లమే. ఏసీ కోచెస్ నుండి టైమింగ్స్ వరకు ప్రతిదీ ఏదో ఒక ప్రాబ్లం ఉండేది. నేను ఆల్రెడీ ఏపీ ఎక్స్ప్రెస్ మీద, అదేవిధంగా తెలంగాణ ఎక్స్ప్రెస్ మీద వీడియోస్ చేశాను. చూడకపోతే నా ఛానల్ ప్లేలిస్ట్లో ద 4 సౌత్ బిగ్గీస్ ప్లేలిస్ట్లో చూడొచ్చు. సో ఆ విషయం పక్కన పెడితే ఈ ఏపీ ఎక్స్ప్రెస్కి చాలా పూర్ రెస్పాన్స్ వచ్చేది. ఆక్యుపెన్సీ కూడా దాదాపు తగ్గిపోయేది. పరిస్థితి ఎలా ఉండేదంటే, ఒకవేళ విశాఖపట్నం నుండి న్యూఢిల్లీ వెళ్ళాలంటే అందరూ కూడా కన్ఫర్మ్గా దక్షిణ్ లింక్ ఎక్స్ప్రెస్నే ప్రిఫర్ చేసేవారు. ఎందుకంటే ట్రైన్ టైమింగ్స్ పరంగా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. మధ్యాహ్నం విశాఖపట్నంలో బయలుదేరితే 3వ రోజు ఉదయం హజరత్ నిజాముద్దీన్కి చేరుకుంటుంది. అదే ఏపీ ఎక్స్ప్రెస్ మాత్రం అంతా కూడా డే జర్నీలానే ఉంటుంది. కాబట్టి ఎవరూ ప్రిఫర్ చేసేవారు కాదు. ఈ ఏపీ ఎక్స్ప్రెస్కి టైమింగ్స్ మార్చాలని, అలానే స్లీపర్ క్లాస్ కోచెస్ని ఇంట్రడ్యూస్ చేయాలని ప్రజలు 2016 సంవత్సరం నుండి డిమాండ్ చేస్తూనే ఉన్నారు. సో రైల్వేస్ మొత్తానికి స్పందించి ప్రజల డిమాండ్ని రిసీవ్ చేసుకుంటూ ఏపీ ఎక్స్ప్రెస్ యొక్క టైం టేబుల్ని చేంజ్ చేస్తూ స్లీపర్ క్లాస్ కోచెస్ని కూడా అలాట్ చేయడం జరిగింది. ఆ కొత్త టైం టేబుల్ వలన అసలు పట్టించుకొని ప్రజలే ఇప్పుడు ఈ ట్రైన్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అసలు గ్రాండ్ ట్రంక్ రూట్లో ఎన్నో మేజర్ ట్రైన్స్ని ఓవర్టేక్ చేసుకుంటూ ఉదయం కల్లా న్యూఢిల్లీకి చేరుకుంటుంది. కాబట్టి ఈ టైం టేబుల్ వల్ల ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ దీని వలన చివరికి ఎప్పటి నుండో బెస్ట్ ఫ్రెండ్స్గా ఆపరేట్ అవుతున్న దక్షిణ్ లింక్ ఎక్స్ప్రెస్ని పర్మనెంట్గా డీలింగ్ చేస్తున్నట్టు, అలానే అప్పటి నుండి హైదరాబాద్ హజరత్ నిజాముద్దీన్ మధ్య మాత్రమే దక్షిణ్ ఎక్స్ప్రెస్ ప్రయాణిస్తుంది అని లింక్ ఎక్స్ప్రెస్ని సూపర్ఫాస్ట్ నుండి ఎక్స్ప్రెస్గా మారుస్తున్నట్టు, ఆ ట్రైన్ని కాజీపేట్ నుండి కాచిగూడకి పొడిగిస్తున్నట్టు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ మార్పులన్నీ జనవరి 23, 2020 సంవత్సరం నుండి అమల్లోకి వస్తాయని తెలిపారు. అప్పటి నుండి ఈ 2 ట్రైన్స్ డీలింక్ అయ్యి 12721, 12722 దక్షిణ్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ హజరత్ నిజాముద్దీన్ మధ్య ప్రయాణిస్తుంటే 12861, 12862 ట్రైన్ మాత్రం సూపర్ఫాస్ట్ నుండి ఎక్స్ప్రెస్గా డిగ్రేడ్ అయ్యి 18561, 18562గా మారింది. కాబట్టి స్టేట్ బైఫర్కేషన్ వలన ఏపీ ఎక్స్ప్రెస్ని ఇంట్రడ్యూస్ చేయడం, మరలా ఆ ట్రైన్ యొక్క టైమింగ్స్ని మార్చడం, దీని వలన లింక్ సర్వీస్ని తీసివేయడం, ఇదంతా కూడా ఒక ఇంటర్లింక్తో ఉన్నట్టు జరిగింది. ఈ ట్రైన్ అనగా 12721, 12722 ఎక్స్ప్రెస్ ప్రయాణించే దూరం వచ్చేసి 1670 కిలోమీటర్లు, ప్రయాణించే సమయం వచ్చేసి దాదాపుగా 29 గంటలు. ఈ ట్రైన్ మొత్తం 44 స్టాప్స్లో ఆగుతుంది. అలానే ఈ ట్రైన్ యావరేజ్ స్పీడ్ వచ్చేసి గంటకి 57 కిలోమీటర్లు. ఈ ట్రైన్ మ్యాక్సిమం పర్మిసిబుల్ స్పీడ్ వచ్చేసి గంటకి 110 కిలోమీటర్లు. ఈ ట్రైన్ 12721గా ప్రతిరోజు రాత్రి 10 గంటల 30 నిమిషాలకి హైదరాబాద్ డెక్కన్లో బయలుదేరి తర్వాత రోజు ఉదయం 1 గంట 10 నిమిషాలకి కాజీపేట్ జంక్షన్కి చేరుకునేది. ఈ ట్రైన్కి అప్పట్లో 12861 లింక్ ఎక్స్ప్రెస్ కోచెస్ని అటాచ్ చేసే సమయంలో ఆ 12861 ఎక్స్ప్రెస్ విశాఖపట్నంలో ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల 5 నిమిషాలకి బయలుదేరి కాజీపేట్ జంక్షన్కి తర్వాత రోజు ఉదయం 1 గంట 10 నిమిషాలకి చేరుకునేది. అదేవిధంగా ఈ 2 ట్రైన్స్ అక్కడి నుండి 1 గంట 30 నిమిషాలకి బయలుదేరి 3వ రోజు ఉదయం 4 గంటల 5 నిమిషాలకి ఢిల్లీ హజరత్ నిజాముద్దీన్కి చేరుకునేవి. అదేవిధంగా తిరుగు ప్రయాణంలో 12722, 12862 ట్రైన్స్ ప్రతిరోజు రాత్రి 11 గంటలకి హజరత్ నిజాముద్దీన్లో బయలుదేరి 3వ రోజు ఉదయం 1 గంట 20 నిమిషాలకి కాజీపేట్ జంక్షన్కి చేరుకొని అక్కడి నుండి 1 గంట 40 నిమిషాలకి దక్షిణ్ ఎక్స్ప్రెస్ బయలుదేరేది. అదే రోజు ఉదయం 5 గంటల కల్లా హైదరాబాద్కి చేరుకునేది. అలానే 12862 లింక్ ఎక్స్ప్రెస్ కాజీపేట్ నుండి 2 గంటల 40 నిమిషాలకి బయలుదేరి అదే రోజు మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాలకి విశాఖపట్నం జంక్షన్కి చేరుకునేది. కానీ ఈ ట్రైన్స్ని డీలింగ్ చేశాక ఈ ట్రైన్ యొక్క టైమింగ్స్లో కొంత మార్పులు చేయడం జరిగింది. 12721 హైదరాబాద్ హజరత్ నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ టైమింగ్స్లో ఆర్జెంటింగ్ అలానే టర్మినేటింగ్ స్టేషన్ టైమింగ్స్లో మార్పులు అయితే ఏమీ లేవు. కానీ తిరుగు ప్రయాణంలో ఉన్న 12722 హజరత్ నిజాముద్దీన్ హైదరాబాద్ ఎక్స్ప్రెస్ మాత్రం హజరత్ నిజాముద్దీన్లో ప్రతిరోజు అదే సమయంలో అనగా 11 గంటలకి రాత్రి బయలుదేరి 3వ రోజు ఉదయం హైదరాబాద్కి 5 గంటలకి కాకుండా 4 గంటల 45 నిమిషాలకి చేరుకుంటుంది. అదేవిధంగా 18561
ట్రైన్ వచ్చేసి విశాఖపట్నంలో ప్రతిరోజు మధ్యాహ్నం 3:05 కాకుండా 2:50 బయలుదేరుతుంది. అలానే కాచిగూడకి ఉదయం 3:45 చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్కి కాజీపేట్ విశాఖపట్నం మధ్య ఎటువంటి మార్పులు లేవు. 18562గా ఈ ట్రైన్ ప్రతిరోజు రాత్రి కాచిగూడలో 11:50 బయలుదేరి విశాఖపట్నంలో తర్వాత రోజు మధ్యాహ్నం 1:30 చేరుకుంటుంది. ఈ ట్రైన్కి ప్రారంభించిన కొత్తల్లో స్టీమ్ లోకోని ఉపయోగించేవారు. తర్వాత చాలా కాలం WDM2 లోకోని 1984 సంవత్సరం వరకు ఉపయోగించేవారు. అప్పటి నుండి WDM2 ట్విన్ లోకోస్ని ఉపయోగించడం మొదలుపెట్టారు. తర్వాత ఈ రూట్ అంతా ఎలక్ట్రిఫై కావడంతో VAP4 లోకోని అలానే ప్రస్తుతం VAP7 లోకోని ఎండ్ టు ఎండ్ ఉపయోగించి రన్ చేస్తున్నారు. ఈ దక్షిణ ఎక్స్ప్రెస్కి ఎటువంటి లోకో రివర్సల్ లేదు. ఈ ట్రైన్కి ICF రేక్స్నే ఉపయోగిస్తున్నారు. ఈ రేక్స్ అని వచ్చేసి సౌత్ సెంట్రల్ రైల్వే. అలానే ఈ ట్రైన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ కిందకు వస్తుంది. ఈ ట్రైన్కి 4 రేక్స్ ఉండగా వేరే ఏ ట్రైన్తోని రేక్ షేరింగ్ లేదు. ఈ ట్రైన్ యొక్క రేక్ మెయింటెనెన్స్ అంతా హైదరాబాద్లో జరుగుతుంది. ఈ ట్రైన్లో మొత్తం 22 కోచెస్ ఉండగా వాటిల్లో ఒక AC 2 టైర్ కోచ్, 3 AC 3 టైర్ కోచెస్, 10 స్లీపర్ క్లాస్ కోచెస్, 5 సెకండ్ క్లాస్ అన్రిజర్వ్డ్ కోచెస్, ఒక ప్యాంట్రీ కార్ కోచ్, 2 SLR కోచెస్ ఉన్నాయి. ఈ ట్రైన్కి ఆన్బోర్డ్ క్యాటరింగ్, ఈ క్యాటరింగ్ కూడా అవైలబుల్ ఆప్షన్స్. ఈ ట్రైన్ ప్రయాణించే స్టేట్స్ వచ్చేసి తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, చివరిగా ఢిల్లీకి చేరుకుంటుంది. ఇదే ఈ ట్రైన్ యొక్క రూట్ మ్యాప్. ఈ ట్రైన్ హైదరాబాద్లో బయలుదేరి తర్వాత ఆగే ముఖ్యమైన స్టేషన్స్ వచ్చేసి సికింద్రాబాద్ జంక్షన్, కాజీపేట్ జంక్షన్, పెద్దపల్లి జంక్షన్, రామగుండం, మంచిర్యాల్, సిర్పూర్ కాగజ్ నగర్, బలర్షా, నాగ్పూర్ జంక్షన్, ఇటార్సీ జంక్షన్, భోపాల్ జంక్షన్, ఝాన్సీ జంక్షన్, గ్వాలియర్ జంక్షన్, ఆగ్రా క్యాంట్, మథురా జంక్షన్, చివరిగా ఢిల్లీ హజరత్ నిజాముద్దీన్కి చేరుకుంటుంది. ఈ ట్రైన్కి ఎన్ని స్టాప్స్ ఉన్నా కూడా అసలు అదొక ప్రాబ్లమే కాదు. ఈ ట్రైన్ ఎప్పుడూ పంక్చువల్గానే ఉంటుంది. అలానే టైంకి డెస్టినేషన్కి చేరుకుంటుంది. ఈ ట్రైన్లో ఫుడ్ కూడా బాగానే ఉంటుంది. సో ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. అలానే ఫుడ్ ఒకవేళ మీకు నచ్చకపోయినా ఫుడ్ ఆప్షన్స్ కూడా ఎలానో చాలా ఉంటాయి. ఎందుకంటే ఈ ట్రైన్ గ్రాండ్ ట్రంక్ రూట్లోనే ప్రయాణిస్తుంది కాబట్టి ఎన్నో మేజర్ స్టేషన్స్ ఉంటాయి కాబట్టి ఫుడ్కి అయితే ప్రాబ్లం ఉండదు. ఈ ట్రైన్కి ఉండే ప్రాబ్లమ్స్ చూసుకుంటే ఈ ట్రైన్లో టికెట్స్ కనీసం ఒక నెల ముందైనా బుక్ చేసుకోవాలి, లేదా వెయిటింగ్ లిస్ట్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయినా కూడా చివరికి RACకి వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగానే ఉంటాయి. ఈ ట్రైన్ని స్లీపర్ క్లాస్లో ప్రయాణిస్తున్నప్పుడు మాత్రం, ముఖ్యంగా హజరత్ నిజాముద్దీన్ నుండి హైదరాబాద్ ప్రయాణిస్తున్నప్పుడు అయితే ఉదయం ఝాన్సీ నుండి ఎంతోమంది ఈ ట్రైన్ని బోర్డ్ చేస్తారు. ఈ ట్రైన్ భోపాల్ వెళ్ళే వరకు కూడా అదే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఉద్యోగస్తులు ఎక్కువగా ఉదయం ఝాన్సీ నుండి ఈ ట్రైన్ని ప్రిఫర్ చేస్తారు. అదేవిధంగా సాయంత్రం కూడా నార్కేర్ నుండి బల్హర్షా వరకు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ 2 సమయాల్లో మాత్రం చాలా ఇబ్బంది పడి ప్రయాణించాల్సి ఉంటుంది. ఇంకొక ప్రాబ్లం వచ్చేసి ఈ ట్రైన్ యొక్క కోచెస్ని ICF నుండి LHBకి అప్గ్రేడ్ చేయాలని కోరుకుంటున్నారు. దీనివలన ఇంకా సేఫ్టీ అలానే కంఫర్టబుల్గా ఉంటుంది అని భావిస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి ఒక ప్రెస్టీజియస్ ట్రైన్ని LHB కోచెస్తో అప్గ్రేడ్ చేస్తే చాలా బాగుంటుందని, ఈ ట్రైన్తో పాటు గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్కి కూడా LHB కోచెస్ని అప్గ్రేడ్ చేయాలని కోరుకుంటున్నారు. ఈ ట్రైన్ని హజరత్ నిజాముద్దీన్ నుండి అమృత్సర్కి ఎక్స్టెండ్ చేయాలని ప్రపోజల్ అయితే ఉంది. ఇప్పుడైతే ఎలానో లింక్ సర్వీస్ లేదు కాబట్టి ఈ ట్రైన్ని బీదర్ దగ్గర ఉన్న కమలాపూర్కి లేదా హజరత్ నిజాముద్దీన్ కాకుండా అమృత్సర్కి ఎక్స్టెండ్ చేయాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే సికింద్రాబాద్ నుండి అమృత్సర్కి ఇప్పటికీ ఏ ట్రైన్ కూడా లేదు. అలానే ఈ ట్రైన్ని అమృత్సర్ చేరుకునే వారికి కూడా బాగా ఉపయోగపడుతుంది. లేదా ఈ ట్రైన్ని కాల్కా వరకు ఎక్స్టెండ్ చేసినా కూడా బాగా యూజ్ అవుతుంది. దీనివలన షిమ్లాకి చేరుకోవచ్చు. ఎందుకంటే కాల్కాకి కూడా సికింద్రాబాద్ నుండి ఒక్క ట్రైన్ లేదు. కాబట్టి ఈ ట్రైన్ని ఫర్దర్గా ఎక్స్టెండ్ చేస్తే ఈ 2 చోట్లయితే కొంచెం బెటర్గా ఉంటుంది. ఈ ట్రైన్ని మెయింటెనెన్స్ చేయడానికి కూడా బాగుంటుంది. లేదా ఇప్పుడు ఉన్నట్టే హజరత్ నిజాముద్దీన్లోనే ఆపేస్తే బెటర్.
ఇది ఇప్పుడు మనం ఏమీ చెప్పలేం, ఓన్లీ టైం టెల్స్. ఈ ట్రైన్ని ఎక్స్టెండ్ చేస్తారా లేదా అనేది చూడాలి. సో ఇది ద హిస్టారిక్ దక్షిణ్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ గురించి వివరాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్. మీట్ నెక్స్ట్ వీడియో. అందరికీ సైనింగ్ ఆఫ్. బాయ్.